హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు మా ఇంట్లో నాకు మా వారికి జరిగిన కొంచెం డిస్కషను, అలాగే పిల్లలతోటి సరదాగా ఉండేటట్టుగా లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఓకేనా? మరి అంటే నచ్చుతుంది లేండి, నచ్చకుండా ఉండదు కదా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి ఇంకా ఉదయాన్నే మా వారు రెడీ అయిపోతున్నారు గుడికి బయలుదేరడానికి. ఇంకా ఆయన అయితే రెడీ అయ్యి గుడికి వెళ్తారండి. ఇంకా తర్వాత నేను ముగ్గులు అవి ఆల్రెడీ వేసేసాను. మంచినీళ్ళు వస్తాయని చెప్పి ఇంకా నీళ్ళన్నీ పట్టేశాను. టబ్బులు ఇవి కూడా పట్టి పెట్టుకుంటాను. మొన్న ఒక సబ్స్క్రైబరు కామెంట్లో చెప్పారండి, 3 మీటర్స్ పైప్ కొనుక్కోండి భార్గవి గారు, ఇక్కడ నుంచి పైప్ పెట్టి పట్టుకోవచ్చు అని అయితే అన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరంతా నాకు అభిమానంగా మీరు నన్ను అలా పలకరిస్తుంటే, పైప్ ఆల్రెడీ ఉందండి కానీ నేను వాడను. ఆ పట్టుకునే 4 బిందెలు మామూలుగా పట్టేసేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాను. మొన్న బిందె కింద పడినప్పటి నుంచి కొంచెం భయం వేసింది. ఇంకా మా వారితో చెప్తాను, కాకపోతే చాలా పెద్ద పైప్ ఉంది, అది కట్ చేయించాలి. యాక్చువల్గా పైప్ అయితే గుళ్ళోకి తీసుకెళ్లారు, గుళ్ళో ఉంది ప్రస్తుతానికి. ఇంకా విషయం వచ్చేసి ఇంకా బట్టలన్నీ జాడిచ్చేసేసాను. వాషింగ్ మిషన్ అయిపోయింది, గిన్నెలు సదురుకోవాలి, ఇంకా తోమేని అన్నీ అలాగే ఉన్నాయి 2 బుట్టలవి. నాకేమో బాగా కాళ్ళు నొప్పులు చేసేసాయి. ఇంకా దాంతో పని స్లోగా చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి అటుకులు పులిహార అయితే చేసేసాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను కాస్త టిఫిన్ తినేసి ఫ్రెష్ అయిపోయి బయటికి అయితే వచ్చానండి. నేను మొక్కలు తీసుకుందాము అని అనుకుంటున్నాను కదా, ఎప్పటి నుంచో మీతో చెప్తున్నాను కదా, 3 వారాల నుంచి వెళ్ళాలని. మొన్న ఆదివారం వెళ్ళాను కానీ రేటు కుదరలేదు, 2 మొక్కలే తీసుకొచ్చాను. సరే, నాకు కొంచెం మొక్కలు తెచ్చుకుంటే కొంచెం హుషారు వస్తుంది అని చెప్పి ఇంకా నేను ఆంటీ కలిసి ఇద్దరం వెళ్ళాము. సరే, మొక్కలు చూసారా ఎంత బాగుందో అండి. అసలు అక్కడికి వెళ్ళి చూస్తా నర్సరీలో ఎన్ని మొక్కలు ఉంటాయి, ఎన్ని వెరైటీలు పువ్వులు, వాటిని అలా చూస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. గులాబీలు చూడండి ఎన్ని ఉన్నాయో. అలా చూస్తూ ఉంటే ఆ పువ్వుని ఎంత ఆనందం వేస్తుందో, నన్ను చూసి పలకరించి నవ్వుతుందా అనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే. ఇక మళ్ళీ మొక్కలు తీసుకొచ్చాను కానీ అన్ని మందారాలే తెచ్చాను. మళ్ళీ ఈసారి గులాబీలు అయితే తేలేదు. అందులో ఇంకా పెట్టాలి మొక్కలు అయితే. మొన్న తెచ్చినవి 2, ఇవాళ తెచ్చినవి కూడా. ఇంకా కృష్ణ జీవన్ ఇద్దరు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చాక వాళ్ళతో అయితే పెట్టించాలి. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చాక లంచ్ చేసేసి కాసేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. నా ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను కదండి. దానివల్ల ఏంటంటే నాకు విపరీతంగా కాళ్ళు నొప్పులు. అది ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. సరే, ఇంతకు ఏంటంటే పొద్దున మా వారు మామూలు పాలతోటి జున్ను పాల బాటిల్ కూడా తెచ్చి ఇచ్చారటండి. అది నాకు తెలీదు. జీవన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. వాడు నాకేం చెప్పలేదు నాకు. అయితే మా వారేమో సాయంత్రం లేచిన తర్వాత ఇంకా కాస్త జున్ను పెట్టు తింటాను అంటే, జున్ను ఎక్కడుంది, నేను చేయలేదు కదా అంటే, అదేంటి పాల బాటిల్ పంపించాను కదా జున్ను బాటిల్, వాడు పిల్లాడు చెప్పలేదా అంటే, నాకేం చెప్పలేదు అయ్యో అని ఇంకా అప్పుడు తీసి బయట పెట్టి, ఏమండి నాకైతే సరిగా లేదండి అంటే, సరే నేను హెల్ప్ చేస్తాను ఇవ్వు అని అన్నీ కూర్చునే దగ్గర నుంచేనండి గిన్నె గరిట గుండ్రాయి అన్నీ తెచ్చిస్తే ఆయన బెల్లం పొడి చేసి అవి మొత్తం పోసేయండి. మామూలు పాలు పడతాయి. నేను మంచిగా అది ఇప్పుడు నలిపి చూడండి, అది పొడి అయిపోయి ఉంటుంది ఇలాచి మొత్తం. పంతనం పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది. పన్నోడు పందులు ఎత్తే పిచ్చికొచ్చి వేసేయంట, అంత గొప్పగా వేసాడు మరి. పిచ్చుకలు కూడా ఊడదీసుకునే అంత చక్కగా వేసాడు అంటే, మళ్ళీ ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా పిచ్చుకలతో సహా ఊడబీకేసేసుకునేటట్టు వేసాడు అంటే గొప్పవాడే కదా మరి. యాక్టింగ్ రాజా అని పెట్టాలి పేరు. అత్తమ్మ పొరపాటుగా రాజశేఖర్ అని పెట్టింది. మీ అత్తమ్మ పెట్టా పేరు నాకు. ఇంకొత పోయింది, ఆవిడ పెట్టింది. ఎవరు పోయిన? ఏహే, ఎవరు? పద్మత్తయ్య. అచ్చా, పద్మత్తయ్య పెట్టిందా? నాన్న రాజశేఖరం వద్దండి, వద్దు, ఫ్లేవర్ వచ్చి ఉంటుంది చాలు, వద్దు.
టైమే బాగుంటుంది. మా బెల్లం ఏదైనా చెత్త ఉంటే అంత కసకసలాడుతూ ఉంటుంది. వద్దు, కావాలంటే వేరే వేసుకుందాం. చెప్పానా ఎక్కువ అయిపోతుందండి, తీసేయండి అని చెప్పానా? ఇప్పుడు అది ఏం చేయాలి చెప్పండి? పరమాన్నం. ఇప్పుడు పరమాన్నం ఎవరు తింటారు? ఇదే స్వీట్. ఇంకా మళ్ళీ ఇంకో స్వీట్ ఎవరు తింటారండి? కాదు, అది ఎక్కువ అయిపోతుందని అప్పుడే తీయమన్నా. ఇడ్లీ పెట్టినట్టు పెట్టాలి. చూసారా కదండి, మా ఇద్దరిని ఎవరైనా చూస్తే నేనే పెద్ద గయ్యాళి రాక్షసిని అని అనుకుంటారు. కానీ మా వారి మాట అయితే అస్సలు, ఆయన మాటే నెగ్గాలి, నా మాట అస్సలు వినరండి. ఇంకా మొత్తం మీద అయితే పిల్లలకి పాలు కలిపిచ్చేసి నేను అది జున్ను పాలు కూడా పెట్టేసేస్తున్నాను. మిరియాల పొడి అనేది సరిపోలేదు, అందుకు నేను మళ్ళీ కాస్త దంచి అందులో మిరియాల పొడి యాడ్ చేసి వేస్తున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది జున్ను ఎలా తయారు చేసుకోవాలో. 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ మామూలు పాలు కూడా కలుపుకోవాలండి, లేదంటే జున్ను అనేది సరిగా రాదు. కనీసం 1/2కి 1/2 కాకపోయినా కొంచెం తక్కువగా అయినా కూడా మనం కలుపుకోవాలి. ఇంకా అలా కలిపేసి మిరియాల పొడి, బెల్లము అన్నీ కలిపి ఫిల్టర్ చేసుకోవాలండి. ఫస్ట్ బెల్లం కలిపిన తర్వాత, ఎందుకంటే బెల్లంలో ఏమైనా కొంచెం పీచులు అవి ఉంటాయి కదా, చెరుకువి, అలాంటివి ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది, లేకపోతే అవి అడ్డం వస్తే బాగుండదు కదా, అందుకని. తర్వాత మిరియాల పొడి వేసి ఇడ్లీ పెట్టినట్టుగా స్టీమ్ చేసేయడమే దాన్ని. ఇంకా నేను అదైతే పెట్టేశాను. ఆల్రెడీ జీవన్ స్కూల్ నుంచి వచ్చేసాడు, ఇంకా వాడికి పాలు కలిపిచ్చేసి మాకు కూడా కాఫీ కలిపేసేసుకుంటున్నానండి. అయితే మొన్న పోస్ట్ చేసిన వీడియోకి సబ్స్క్రైబర్ ఒకరు అన్నారు, అక్క నిమ్మకాయ పిండిన ఐటమ్స్ ఇచ్చిన వెంటనే పిల్లలకి పాలు ఇవ్వకండి, పాలు కానీ టీ కానీ మంచిది కాదు అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంతగా కేర్ తీసుకున్నట్టుగా మా గురించి ఆలోచించి చెప్తున్నారు. యాక్చువల్గా అయితే నేను అలా ఇవ్వను, అది వీడియో కదా, కంటిన్యూ అలా వస్తుంది. వాడు మాత్రం అది పాలు తాగిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చే తింటాడండి, వెంటనే ఏం అలా పెట్టను పులుపు పదార్థాలు. అందుకే మీరు ఇంత కేర్ చూపిస్తున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తర్వాత వచ్చేసి మా వారేమో వాదిస్తున్నారు నేనే జున్ను చేశాను అని చెప్పనని. మరి ఇవన్నీ ఎవరు చేశారండి అంటే, అక్కడ బెల్లం కొట్టిన దగ్గర అంతా తుడుచుకోవాలి కదండి, తర్వాత ఇదంతా పెట్టింది నేనే కదా అంటే, కాదిటండి ఆయనే చేశారు ఇట జున్ను, ఆయనే ప్రిపేర్ చేసినట్టు ఇట. సరే ఓకే పర్వాలేదులేండి అని ఇంకా ఆయనతో వాదించేదానికన్నా సరే అనేస్తే పోతుంది కదా అని చెప్పి నేను ఎలాగో అదంతా క్లీన్ చేసుకోవడము తప్పదు, చేయడము తప్పదు. ఇంకా నాకు ఈ వాదన కూడా నాకు ఎందుకు అని చెప్పనని ఇంకా ఆయనకి కాఫీ అయితే ఇచ్చేసాను. ఆయన గుడికి అయితే బయలుదేరుతున్నారు ఇంకా తాగేసి. తర్వాత నేను కూడా కాస్త తాగేసి కాఫీ, ఇంకా బట్టలు పొద్దున్న బోల్డ్ అని బట్టలు వేశాను కదా, ఇంకా అవన్నీ తీసేసి ఆరేసాను. ఉతికిన బట్టలన్నీ డ్రయర్లో వేసి మళ్ళీ ఆరేసాను. ఇంకా అవన్నీ తీసేసి బట్టలన్నీ ఇంకా మొక్కలు పెడదాము అని అయితే అనుకున్నాను. కృష్ణ కూడా కాలేజీ నుంచి వచ్చేసాడు. సరే వచ్చాడు కదా, వాడు పాపం రావడమే 6 అవుతుందండి. 2 రోజుల నుంచి 6:15 అవుతోంది వాడు వచ్చేసరికి. ఇవాళ చెప్పాను నాన్న కొంచెం తొందరగా రారా మొక్కలు పెట్టుకుందాము అని. వచ్చాడు. సరే వచ్చాడు కదా అని మొక్కలు పెడదామంటే ఎందుకు అస్సలు టైం సరిపోలేదు. ఒక్క మొక్క పెట్టడానికే నిన్న చాలాసేపు అయిపోయింది. మా చిన్నవాడు మాత్రం ఏం చెయ్యడు, చూస్తూ కూర్చుంటాడు వాడు అంతే. సరే ఎలాగో చూస్తూ కూర్చున్నావు కదా వీడియో తీస్తూ కూర్చో అని చెప్పానని వాడికైతే ఫోన్ అప్పచెప్పాను. ఇంకా సరే అని చెప్పి నేను కృష్ణ అయితే మొక్కలు పెడుతున్నాం. కానీ ఇంకో ఒక్క మందారాన్ని పెట్టడానికి కుదిరింది. మీరు ఎప్పుడు మొక్కలు తెచ్చుకొని పెట్టినా కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఈ టిప్ అనేది షేర్ చేశానండి. మా ఇంట్లో మొక్క చూశారు కదా మీరు, మందార మొక్కే కానీ మల్లెలే కానీ, ఇక్కడ మనం పెట్టేటప్పుడు వాళ్ళు బ్లాక్ కలర్ కవర్లో ఇస్తారు కదా మనకి. ఆ కవర్ అనేది మనం కట్ చేసి మొక్క పెట్టేటప్పుడు ఆ రేగడి మట్టి ఉంటుంది కదా, ఎర్రమట్టి వాళ్ళు పెట్టింది, అదంతా విడతీసేసేయాలండి మనం. అంటే మొక్క మనం పెట్టేటప్పుడే ముందే నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అప్పుడు మనం పెట్టేటప్పుడు ఆ మట్టి అంతా చిదిమేసేసి మొక్కని మామూలుగా వేర్లతో పెట్టామనుకోండి, చక్కగా వేర్లు అనేది స్ప్రెడ్ అయ్యి మొక్క బాగా పెరుగుతుంది. మనం ఆ గడ్డగా అలాగే పెట్టేశామంటే మొక్క అనేది వేర్లు అనేది ఫ్రీగా స్ప్రెడ్ అవ్వడానికి దానికి సరిగా స్పేస్ అది ఉండక మొక్క సరిగా పెరగదటండి. నాకు ఈ టిప్ తెలియక ముందు నేను పెట్టిన చాలా మొక్కలు అనేవి చనిపోయాయి. దాని తర్వాత ఇది తెలిసిన తర్వాత నేను ఎప్పుడు ఇలాగే పెడుతున్నాను. నాకు కూడా ఆంటీ చెప్పారు ఇలా పెట్టాలని, అలా పెట్టిందేనండి ఇప్పుడు నాకు రోజు మందార పువ్వులే కానీ మల్లె పూలే కానీ ఈ మొక్కలన్నీ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఎప్పుడైనా మొక్కలు పెట్టేటప్పుడు చక్కగా ఆ ప్యాకెట్లో ఇచ్చిన మట్టి గడ్డని చిదిమేసేసి మొక్కను పెట్టండి, మొక్కలు చాలా బాగా వస్తాయండి. ఇంకా ఒక్క వైట్ మందార మాత్రమే
నాటేసేసి ఇంకా లోపలికైతే వచ్చేసాం మేము. ఇంకా పిల్లలేమో వాడు కృష్ణకి కూడా పాలవి ఇచ్చేసాను. వాడు ఇంకా అవి తినేసి తాగుతున్నాడు, వాడు పాలు తాగుతున్నాడు. ఇంకా వాడికి ఇచ్చేసి వాళ్ళు చదువుకుంటున్నారు. నేనేమో ఆ బెల్లం అనేది మిగిలిపోయింది కదా కాస్త, నాకేమో ఏది పడేయడం ఇష్టం ఉండదు, ఏ పదార్థము వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. ఇంకా దాన్ని మళ్ళీ స్వీట్గా ఇవాళే చేస్తే తినరని చెప్పి అది ఎలాగో కొంచెం కరిగిపోయింది ఆల్రెడీ, అందులో పాలు మిక్స్ చేసి ఫిల్టర్ చేసింది కదా, దాన్ని ఏం చేశానంటే మిక్సీ వేసేసాను. చక్కగా ఇలాచీను ఆ బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టేశాను. చాలా తీయగా ఉంది టేస్ట్ చూస్తే. ఇందులో ఇంకా గోధుమ పిండి కలిపి పెట్టేసేసుకుంటే పొద్దున్నే పిల్లలకి స్వీట్ పొంగనాల్లో అయినా స్వీట్ దోశల్లో అయినా వేసి ఇచ్చేసేయచ్చు కదా, నెయ్యితోటి కాల్చిస్తే చక్కగా తినేస్తారు అని పిండి అయితే కలిపి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ కూరలు కట్ చేసేసాను, రేపటికి పని అయితే చేసుకున్నాను. నైట్ డిన్నర్కి వచ్చేసి పొంగల్ చేశానండి వేడివేడిగా. అంటే మా వారైతే నాకేం వద్దన్నారు, మా ముగ్గురికే కదా అని చెప్పి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని వేడిగా పొంగల్ చేసేసాను. ఆవకాయ నంచుకొని తింటే బాగుంటుంది అని చెప్పనని ఇంకా మేము ముగ్గురం తింటుంటే మా ఇంట్లోకి బటర్ఫ్లై వచ్చింది. ఇది వచ్చేసి ఆల్రెడీ గొంగల్ పురుగులు ఉన్నాయి కదా బోల్డ్, ఎక్కడో గూడు కట్టేసి ఉంటుంది, ఇంకా అది బయటకు వచ్చింది. ఏసీ వేసుకున్నాము, డోర్లన్నీ లాక్ చేసేసి ఇంకా అది వచ్చింది. సరే తినేసిన తర్వాత దాన్ని బయటికి పంపించేద్దాంలే అని చెప్పనని ఇంకా దాని గురించే మాట్లాడుకుంటున్నాము. గ్రీన్ కలర్ గొంగల్ పురుగు అయితే కలర్ బటర్ఫ్లైస్ వస్తాయి, బ్లాక్ కలర్ గొంగల్ పురుగులు అయితే ఈ విధంగా కొంచెం యాష్ కలర్లో బ్లాక్ కలర్లో గొంగల్ బటర్ఫ్లైస్ అయితే వస్తాయి అని మాట్లాడుకుంటున్నాము. ఇంకా అదైతే చక్కగా ఇల్లంతా తిరిగేస్తుంది, మా మీద వచ్చి వాళ్తుంది. మాకు చాలా హ్యాపీగా అండి, బటర్ఫ్లై వస్తే మాకైతే చాలా ఇష్టము. నాకైతే ఇంట్లో హ్యాపీనెస్ ఉంది అనేది నా ఫీలింగ్ అండి. నాకు ఎప్పుడు మేము ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బై.